రిలాక్స్డ్ గా ఉండు జేజీ. నాకేం కాదు, నువ్వు కంగారు పడకు, ప్రశాంతంగా ఉండు. వాడేంటి పౌరుషానికి పోతాడంటే పుట్టుక్కున కాళ్ళు పట్టేసుకుని నీళ్లతో కాళ్ళు కడిగి తలపై చల్లుకుని రాబావా ఇంట్లోకి అని అంత మర్యాద ఇచ్చాడు. అనవసరంగా ఓవర్ చేశానా? వాణ్ణి హీరోని చేసి నేను విలన్ అయ్యానా? ఈ విషయంలో దివ్య నాపై కొత్తగా పగపట్టదు కదా, శశి క్లాస్ తీసుకోదు కదా. ఏంటే ఏదో టెర్రరిస్ట్ని చూసినట్టు చూస్తున్నావు? ఆ చూపేంటే? నేనేం చేశాను? ఇంట్లోకి పిలవమనే కదా అడిగాను. కాళ్ళు కడిగి ఓవర్ చేస్తాడని నాకేం తెలుసు? అలా సైలెంట్గా ఉండకే, చూపులతో చంపకే. ఏదోటి వాగుతావు కదా, వాగు. వింటాను, తిట్లు పడతాను, కొట్టు వద్దులే. లేడీస్ చేతిలో చాణక్య దెబ్బలు తిన్నాడంటే షేమ్గా ఉంటుంది. హోసిని ఊసరు వెళ్ళి, ఇది లైబ్రరీ కాదే, బెడ్రూము. మౌనంగా ఉండకు, మాట్లాడు. ఎందుకు ఓవర్గా ఇదవుతున్నారు? ఇది అంటే ఇప్పటి వరకు మీరు చేసింది. అంటే నువ్వేమన్నా ఫీల్ అయ్యవేమో అని. ఎవరు ఫీల్ అవుతే మీకెందుకు? మీరు అనుకుంది సాధించారు కదా, మీరు కోరుకున్నది జరిగింది కదా, గెలిచారు కదా. చూడు, నేను మా ఇంటి దగ్గర అన్నాను, ఇక్కడ నేనేం అనలేదు. తనే నా కాళ్ళు కడిగి గొడుగు పట్టాడు. అది మా అన్నయ్య సంస్కారం కాదు, సాంప్రదాయం. పేరేదైతేనేం మీ పంతం నెగ్గించుకున్నారు. లేదు, నేను ఎక్స్పెక్ట్ చేయిందే జరిగింది. జరిగిందేవైనా మీరు హ్యాపీయే కదా, సాటిస్ఫై అయ్యారు కదా, మీ కడుపు మంట చల్లారిపోయింది కదా. అమ్మని దీన్ని అనవసరంగా మాట్లాడమన్నాను, ఇప్పుడు ఆపకుండా ఏదేదో మాట్లాడుతుంది. అది కాదు దివ్య. చూడండి, మీకు నాకు మధ్య జరుగుతుంది ఈ ఇంట్లో ఎవ్వరికీ తెలీదు, ఇంక్లూడింగ్ శశికి కూడా. నేను మీతో సంతోషంగా ఉన్నానని అందరూ అనుకుంటున్నారు. దాన్ని అబద్ధం చేయకండి. నేను సంతోషంగా ఉన్నానని వాళ్ళని అనుకోనివ్వండి. మీ కోపం, ఆవేశం, ఫ్రస్ట్రేషన్ ఏదైనా సరే నా మీదే చూపించండి. నా వాళ్ల కోసం భరిస్తాను. అంతేగాని నా వాళ్ళని మీరు బాధ పెట్టకండి. వాళ్ళు బాధపడితే నేను చూడలేను. వాళ్ల కోసమే మీ దగ్గరకొచ్చాను. అసలే జేజీ ఆరోగ్యం అంతంత మాత్రంగానే ఉంది. ఈ వయసులో ఆవిడ్ని ఆందోళనకి గురి చేయడం మంచిది కాదు. ఇది నా రిక్వెస్ట్ అనుకోండి, లేదా పెద్ద ఆవిడికి హెల్ప్ చేస్తున్నాను అనుకోండి. ఈ 3 రోజులు ఎవరిని బాధ పెట్టకండి. ఇదేంటి, నేను దానికి సరెండర్ అవుదాం అనుకుంటే రివర్స్లో తను నాకు సరెండర్ అయింది. కొత్త ప్లాన్ కాదు కదా. అభి,
పెళ్లి చేసుకోవడమే నీకు ఇష్టం లేదనుకున్నాను. చూడ్డానికి కూడా ఇష్టం లేదా? కష్టంగా ఉంటే వెళ్ళిపోతాలే అబ్బి. నేనేదో నిన్ను అడగాలని రాలేదు. బామ్మగారికి ఏం కాదు, బాధపడకు అని చెప్పడానికొచ్చాను. అలాగే దివ్య విషయంలో కూడా బాధపడకు. మా అన్నయ్య చెడ్డవాడు కాదు, మొండివాడంతే. నన్ను ఎన్నిసార్లు బాధపడకు అని చెప్తున్నావు? నీకు బాధగా లేదా? నేను నిన్ను పెళ్లి చేసుకోను అని అన్నందుకు బాధగా లేదా? బాధగానే ఉంది అభి. నువ్వలా అన్నందుకు కాదు, అందరూ నిన్ను చెడ్డవాడు అని అనుకుంటున్నందుకు బాధగా ఉంది. జయంకుల్ మంగా ఆంటీని ప్రేమించిన ఈ ప్రపంచం, ఈ మనుషులు నిన్ను ద్వేషిస్తున్నందుకు బాధగా ఉంది. ప్రేమించి పెళ్లి చేసుకోకపోవడం మోసమే కదా శశి. అందరూ నన్ను తప్పుడు మనిషి అనుకోవడంలో తప్పేముంది? నాపై కోప్పడే హక్కు నీకు కూడా ఉంది. ప్రేమించడం అంటే అర్థం చేసుకోవడం అని చెప్పిన నిన్ను ఎలా అబద్ధం చేసుకోనబ్బి? రాముడు సీతను వదిలేసింది ప్రేమ లేకనా, వేరే దారి లేక? మూసుకుపోయిన దారేదో మన దారులు వేరు చేసుంటుందని నేను అర్థం చేసుకోగలను. నన్నెందుకు పెళ్లి చేసుకోవు, కారణమేంటని నేనెప్పటికీ నిన్ను అడగను. నాకు సంజాయిషి చెప్పాల్సిన అవసరం కూడా నీకు రాదు. ప్రేమించిన మనసుకు మనం ఒకటని తెలుసు. చూసే కళ్ళు మనం వేరనుకుంటే అనుకోని. నువ్వు నా మనసులో ఉన్నావు అభి, ఎప్పటికీ ఉంటావు. నేను నీకు అడ్డురాను. నువ్వేం చేయాలనుకుంటున్నావో అది చేయి. నీకు ఏ సాయం కావాలన్నా నేను చేస్తాను. నా ప్రాణం కావాలన్నా తీసుకో అబ్బి. సారీ శశి, ఐఎమ్ వెరీ సారీ. ఇలాంటి పరిస్థితి ఒకటి వస్తుందని నేను ఊహించలేదు. నేను నీకు చెప్పిన మాటలు నీటిపై రాతలవుతాయని, నీ కళ్ళను కన్నీటితో తడిపేస్తానని నేను ఎప్పుడూ అనుకోలేదు. నిజం చెప్తున్నాను. స్టిల్ ఐ లవ్ యూ. ఐ లవ్ యూ ఫర్ ఎవర్. బిలీవ్ మీ శశి. నేను నిన్ను నమ్మకపోతే ఇంకెవరిని నమ్ముతాను అభి? నా కళ్ళను నువ్వేం కన్నీటితో తడిపేయలేదు. చూడు, నువ్వే ఏడుస్తున్నావు. నేను సంతోషంగా ఉన్నాను. నన్ను ప్రాణంలో ప్రేమించే ఇద్దరున్నారు. ఒకరు నువ్వు, ఇంకొకరు మా అన్నయ్య. నాకెందుకు బాధ? ఇంకెప్పుడు నాకు సారీ చెప్పుకో, ఐ లవ్ యూ అని కూడా చెప్పుకో. అయినా ఇప్పుడు మనం ఆలోచించాల్సింది మన గురించి కాదు, మా అన్నయ్య దివ్యల గురించి. వాళ్ళు కలిసిపోవాలి, సంతోషంగా ఉండాలి. అదే నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శశి, థ్యాంక్ యూ సో మచ్. నీకు కూడా థ్యాంక్స్ చెప్పాలి, జరిగిపోయిన పెళ్లిని ఇంత త్వరగా యాక్సెప్ట్ చేసినందుకు. ఇకపై మీ ఇద్దరి మధ్య గొడవలు ఉండవనే అనుకుంటున్నాను. నేను చెడ్డవాడిగా చూస్తున్న ఈ ప్రపంచం కూడా
నీ మంచితనాన్ని త్వరగా అర్థం చేసుకోవాలి అభి. ఇది కూడా కోరుకుంటున్నాను. బామ్మగారిని చూడ్డానికి డాక్టర్ వస్తున్నారు. లోపలికి రా అభి. బామ్మగారు ఈరోజు బకెట్ తన్నేస్తారేమో. కడసూపుకైన చంద్రిక వస్తుందో రాదో. బామ్మగారు, మీకేం కాలేదు. ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. నేను రాసిచ్చే టాబ్లెట్స్ 2 పూటలా 3 రోజులు వేసుకోండి. 100 సంవత్సరాలు పూర్తిగా బతికేస్తారు. డాక్టర్తో అబద్ధం చెప్పకూడదు అంటారు. డాక్టర్ పేషెంట్తో అబద్ధం చెప్పొచ్చా డాక్టర్? నిజమే చెప్తున్నాం బామ్మగారు. 3 తరాలు చూశారు, 4వ తరం కూడా చూస్తారు. నన్ను నమ్మండి. మరి నేను వెళ్ళొస్తానండి. డాక్టర్, చూడు బాబు, లోపల మీ బామ్మగారు పేషెంట్తో డాక్టర్ అబద్ధం చెప్పకూడదు అన్నారు. కానీ నేను ఆవిడకి అబద్ధమే చెప్పొచ్చాను. కంగారు పడకండి. ఫిజికల్గా ఆమె బాడీలో ఎలాంటి హెల్త్ ప్రాబ్లము లేదు. సమస్య అంతా తన మనసులోనే ఉంది. ఆవిడ దేని గురించో బాధపడుతున్నారు. ఆ బాధ ఏంటో తెలుసుకొని వీలైనంత త్వరగా తన మనసు కుదుటపడేలా చేయండి. అదే ఆవిడకి కావాల్సిన ట్రీట్మెంట్. ఉంటానండి. విన్నావుగా అభి, ఇక నుంచి ఇంట్లో కోపతాపాలకి రాగద్వేషాలకి తావులేదు. అందరూ బామ్మగారు చెప్పినట్టు నడుచుకోండి. ఆ అమ్మాయి గారు కూడా అలాగే చేస్తున్నారు కదా మేడం. అభిబాబు కూడా ఏం చేశారో మీరిందాక చూశారు. అలాగే ఉండాలని చెప్తున్నాను. బామ్మగారు ఏ విషయం గురించి కూడా బాధపడకూడదు. చారుకేశా, వెంటనే పంతులు గారిని ఇంటికి రమ్మని ఫోన్ చెయ్యి. డాక్టర్ గారు వచ్చిపోయారు కదా చెల్లెమ్మా, మళ్ళీ పంతులు గారు ఎందుకో? శోభన ముహూర్తం పెట్టడానికి. దొరికేసావే, ఇప్పుడు ఆడుకుంటా. అదంతా ఇప్పుడెందుకు నాన్నమ్మా? ఇప్పుడే చెయ్యాలి. ఇందాక బామ్మగారు ఈ విషయం గురించి నాకు 2-3 సార్లు చెప్పారు. ముసల్దానికి ఓ పక్క తన ప్రాణం పోతుంటే ఇంకో పక్క వీళ్ళు శోభనం కావాల్సి వచ్చిందా? అవన్నీ జేజీ కోలుకున్నాక చేద్దాం నాన్నమ్మా. ఇప్పుడే కదా డాక్టర్ చెప్పేసి వెళ్లారు. బామ్మగారికి ఒంట్లో ఏ సమస్య లేదని, మనసే సమస్యగా మారిందని. వీళ్లకు తొలిరాత్రి జరిపించాలని ఆవిడ మనసులో ఉన్నట్టుంది. అది కాస్త జరిపించేస్తే తన మనసు కుదుటపడుతుంది. ఈ ముసలోళ్ళున్నారే, పెళ్లి కానంత వరకు పెళ్లి కావాలంటారు, పెళ్లి అవ్వగానే శోభనం అంటారు, ఆ తర్వాత పిల్లలు అంటారు. ఇంకెప్పుడు పైకి పోతారో ఇళ్ళ.
ఇప్పుడు అదంతా ఏం వద్దండి, కొన్నాళ్ళు పోయాక చూద్దాం. అలా కాదు బాబు, ఎప్పుడు జరగాల్సిన ముచ్చట అప్పుడే జరగాలి. అలా అంటారా? మరోలా అనుకోకు బాబు, బామ్మగారి ఆరోగ్యం కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి కదా. మరీ మీరు తప్పదు కాదకూడదంటే మీ ఇష్టం. ఎంతైనా మీరు పెద్దవారు, మంచి చెడు మాకంటే మీకే బాగా తెలుసు. మీ ఇష్టమే మా ఇష్టం. చాలా థ్యాంక్స్ బాబు. ఏంటి చారుకేశా, నీకు మళ్ళీ చెప్పాలా? వెళ్ళి పంతులు గారికి ఫోన్ చేయి. అలాగే మేడం. అన్నయ్య గారు, మీరెళ్ళి మొదటి రాత్రికి ఏం కావాలో తీసుకురండి. నేను తీసుకురావటం ఏంటి? పొద్దున్నే కూరగాయలు తెప్పించారు, ఇప్పుడు ఇది. అసలు నా గురించి ఏమనుకుంటున్నారు వీళ్ళు? పక్కన భార్య లేని మగవాడంటే మరీ అంత లోకువా? చీచి, వేదవ జీవితం. ఏళ్ల పనే బాగుంది. ఇంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చినట్టు నాకే పనంతా మీద పడింది. ఏం చేస్తాం, చేయక చేస్తామా? ఇదేంటి, చూపులతోనే చంపేస్తుందా? ఆ ఛాన్స్ నేనెందుకు ఇస్తాను? ఎన్నాళ్ళో వేచిన రాత్రి ఇవ్వాళే వస్తూ ఉంటే ఇంకా చీకటి పడదేమో, ఈ సూర్యుడు దిగిపోడేమో. ఎక్స్క్యూజ్ మీ. ఎస్. హో సారీ, నువ్వా? ఏంటి లోపల ఓవర్ యాక్షన్ చేశారేంటి? హలో, తమరు మహానటి అయితే కావచ్చు, అంత మాత్రాన నన్ను అస్తమాను ఇన్సల్ట్ చేస్తే అస్సలు ఊరుకోను. అయినా ఓవర్ యాక్షన్ అంటే ఏంటి? దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. బయటకొచ్చి పాట పాడుతున్నారేంటి? ఏ, ఆ సాంగ్ నచ్చలేదా? ఇంకో సాంగ్ పాడనా? ఇది తొలి రాత్రి, కదలని రాత్రి, నీకు నేను నాకు నువ్వు చెప్పుకున్న కదల రాత్రి, ఊర్వశి రావే, ప్రేయసి రావే. హలో, ఆపుతావా? పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే ఇక్కడి నుంచి కిందికి తోస్తాను. అమ్మో, ఇది తోసినా తోసేస్తుంది. మీ ఇంటికి వచ్చానని బెదిరిస్తున్నావేంటి? లేకపోతే హక్ చేసుకుని డ్యూయెట్ పాడమంటావా? నాకు అభ్యంతరం లేదు. నాకుంది. లోపల నానమ్మ దగ్గర ఎస్ అని చెప్పొచ్చావేంటి? ఎస్ చెప్పక నో చెప్పమంటావా? నో చెప్పి సెంచరీ కొట్టాల్సిన జేజీని సెంచరీలోపే అవుట్ చేయమంటావా? సంతోషం చూడాల్సిన పెద్దావిడ్ని స్వర్గానికి పంపించమంటావా? చెప్పు. చూడు, మా జేజీ మీద కుళ్ళు జోకులు వేసావంటే పీక పిసికి చంపేస్తాను. అరే, ఇందాక నువ్వే కదా చెప్పావు మా జేజీ హెల్త్ అంతంత మాత్రంగా ఉంది, ఆవిడ్ని బాధ పెట్టకు, కావాలంటే నన్నేవైనా చేసుకో అన్నావు అని అన్నావా లేదా? ఏదైనా చేసుకో అంటే ఫస్ట్ నైట్ చేసుకోమనా? ఫస్ట్ నైట్ కావాలని నేను అడిగానా? మీ వాళ్ళే చెప్పారు. నో అంటే నువ్వు ఎక్కడ ఫీల్ అవుతావో అని నేను ఎస్ అన్నాను. అది తప్ప? ఆ
సిచ్యువేషన్ ని అడ్వాంటేజ్ గా తీసుకున్నావా? ఆ, అలాంటి కళలు నీకున్నాయి, నాకంత ఆటలేదు. అవును మరి. తమరో పెద్ద స్వాతి ముత్యం, నోట్లో వేలు పెట్టిన కొరకరు. ఎందుకు ఊసరు విల్లిలో రంగులు మారుస్తావు? మన మధ్య జరుగుతున్నవేవి ఈ ఇంట్లో వాళ్ళకి తెలియకూడదు అన్నావు. మనం హ్యాపీగా ఉన్నట్టు ఈ 3 days నటించాలి అన్నావు. హెల్ప్ చేయమని రిక్వెస్ట్ చేసావు. అదేగా చేస్తున్నాను, నువ్వు కోరుకున్నట్టేగా చేస్తున్నాను. అంతేనా? వేరే దురుద్దేశాలేవి లేవా?